అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని మార్నింగ్ వాకర్తో పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. 5 నెలలు గడుస్తున్నా నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఊసే లేదని విమర్శించారు. ఉద్యోగుల కళ కూడా నెరవేరలేదని ఆరోపించారు. చట్టసభలో ప్రశ్నించే గొంతుక ఉండాలంటే తనను ఆశీర్వదించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు ఏనుగుల రాకేష్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏరుకోరి ఎంచుకొని మరి ఓట్లు వేసి ప్రభుత్వంలో తీసుకొచ్చిల్లో 6 గ్యారంటీలు ఇస్తే 420 వాగ్దానాలు చేస్తే ప్రజలు ఆశపడి ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో ప్రముఖమైనటువంటివి నిరుద్యోగ యువత కోసం జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తామన్నారు. 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 2 లక్షల పోస్టులతో కూడుకున్నటువంటి నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు. మెగా డిఎస్సి ద్వారా 50,000 టీచర్ల పోస్టులు వేస్తామన్నారు. 1 రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వ పరీక్షలన్నీ ఉచితంగా నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు డిఏలు అన్నారు, పిఆర్సీలు అన్నారు. ఈ రకంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు రాష్ట్ర రామాయణం అవుతుంది, చౌత భారతం అవుతుంది. మరి అలాంటి ప్రభుత్వము ఈరోజు 5 నెలలు గడిచినా కూడా ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, విద్యావంతుల పక్షాన తప్పకుండా ప్రశ్నించే వాళ్ళ గలం అవసరం. ఏ సందర్భంలో ఈ రాష్ట్రంలో ప్రజలు